హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకుని తాగేసేయచ్చు. ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, అలాగే ఎండు ద్రాక్ష, ఖర్జూరము, అంజీరాన్ని కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసి 1 గ్లాస్ వేడి నీటిని యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వాటర్తో పాటు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టి చేయాలనేం లేదండి, డైరెక్ట్గా కూడా మనం మిక్సీలోకి యాడ్ చేసుకొని మిల్క్ షేక్ చేసేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా హనీ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, చక్కగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ మిల్క్ షేక్ మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసుకొని తాగేసేయచ్చు. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.